ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. అదే నిన్న మా నాయకుడు అడిగాడు. ఈరోజు మా నాయకుడు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చేసే దమ్ముందా? ఒక్క ప్రశ్నకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన సహేతుకమైన నువ్వు చెప్పిన ప్రామిసులలో, నువ్వు చెప్పిన హామీలలో ఒక్క హామీని కూడా నువ్వు నెరవేర్చలేదని, సంపూర్ణంగా చేయలేదని సవాల్ చేశాడు కదా. ఒక్కరంటే ఒక్కరైనా స్పందించారా? మెడికల్ కాలేజీలను కట్టించడం మొదలుపెట్టింది ఎప్పుడు? మా హయాంలో ఎన్ని నెలలు కట్టడం జరిగింది? మీరు చాలా మంచి పని చేశారు అనిత గారు. చక్కగా వీడియో వేసి స్థల కేటాయింపులు జరిగాయని చెప్పారు, పునాదులు వేసామని చెప్పారు, చక్కగా ఐరన్ అక్కడే ఉందని చెప్పారు, స్థలం అక్కడే ఉందని చెప్పారు, అక్కడ ఒక కళాశాల ఉందని చెప్పారు. మీకు ధన్యవాదాలు. చాలామంది మీ వాళ్ళు కళాకారులు అక్కడికి వెళ్ళి కన్స్ట్రక్షన్లో పునాదుల దగ్గర ఉన్న పునాదుల దగ్గర నిలబడి ఇదే వైద్య కళాశాల, ఇదే వైద్య కళాశాల అని పులివెందులకు వెళ్ళి చూపించే మగాళ్ళకి ఆ పక్కనే కట్టిన హాస్పిటల్ చూపించే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నాం. మీకు లేదు. ఇలా డైవర్షన్ పాలిటిక్స్ నువ్వు కుదేలు చేసావు. ఏ రంగాలకు కుదేలు చేసావు? పీపీపీ పద్ధతిలోకి తెస్తాడట. పీపీపీ, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఒప్పుకుందామండి. పారిశ్రామిక రంగంలో ప్రైవేటీకరించాలి అనే అంశాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విశాఖ ఉక్కుని పారిశ్రామిక రంగాన్ని వాళ్ళ చేతులకు పంపించడానికి, ప్రైవేట్ రంగం చేతులకు పోవడానికి నీకు ఇష్టమేనా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పండి మాకు. ఈరోజు విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి నారాయణ చైతన్య కాలేజీలో ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నాడు నేడు కార్యక్రమం అర్ధాంతరంగా ఆపేసి ఆ పల్లెటూర్లలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అత్యధిక మంది, కమ్మవారిలో పేదవారు, రెడ్డిల్లో పేదవారు, బ్రాహ్మణుల పేదవాళ్ళు, క్షత్రియుల్లో పేదవాళ్ళు చదువుకునే ఆ మారుమూల పల్లెల్లోని నాడు నేడు పేరుతో స్కూళ్ళ భవనాలను కలుగుతున్న కార్యక్రమాలన్నిటిని ఆపేయటం ఇదేనా మీ పద్ధతి అని అడుగుతున్నాం. వైద్య కళాశాలను పూర్తిగా ధ్వంసం చేసేసాం. ఎవరు వెళ్తారు ఆ వైద్య కళాశాల కంటే? మేమే వెళ్తాం. మేమంటే పేదవాళ్ళు. ఈ ప్రైవేటు వైద్యశాలలకు వెళ్ళి డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోలేని మేము ఆ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో మాకు మంచి సేవలు అందాలని, ఆనాటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయ సాధన కోసం ఈ రోజున వైద్య రంగాన్ని పూర్తిగా పేదవాడి ముంగిట్లోకి తెస్తే సర్వనాశనం చేసేశారు కదా. మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నారా? సిగ్గుపడాలి మీరు. పేదవాళ్లకు వైద్య రంగాన్ని అతి దగ్గరకు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలను మెచ్చుకొని దాన్ని అభివృద్ధి చేసి మీరే ఓపెన్ చేసి ఉండాల్సింది, మీరే రిబ్బన్ కట్ చేసి ఉండాల్సింది. మేము ఎవరు కాదన్నాం? పోలవరాన్ని మీరే రిబ్బన్ కట్ చేయండి, ఎవరు కాదంటున్నారు? అమరావతి రాజధానిలో పెట్టే మనసంతా రాజధాని నిర్మాణం జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే. దానితో పాటు పోలవరం రావాల్సిందే. 17 మెడికల్ కళాశాలలు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉండి తీరాల్సిందే. అదే మా డిమాండ్. నువ్వు వాటిని పడుకోబెట్టి, వాటిని పండబెట్టి, వాటిని సర్వనాశనం చేసి ఇంకో పక్కనేమో అంత ధనమంతా రాష్ట్ర ప్రజల్లోని, అంటే శ్రీకాకుళం వాళ్ళ డబ్బులు ఇక్కడికే రావాలి, కడప నుంచి డబ్బులు ఇక్కడికే రావాలి. చంద్రబాబు నాయుడు గారు మొత్తం వారి గుత్తేదారులకు పనిచేసేయాలి. ఇక్కడ రాష్ట్రంలోకి ఏ కళాశాలలు ఉండటానికి వీల్లేదు, ఏ ప్రభుత్వ పాఠశాలలు ఉండటానికి వీల్లేదు, అన్నీ ప్రైవేటీకరించిపోయాయి. ఇదే మీ యొక్క ఉద్దేశంగా మేము ఎంత నిర్లజ్జగా, ఎంత నిస్సుకుగా అబద్ధాలు వల్లివేస్తూ, నీతులు వల్లిస్తూ, ఘోరాలు, అన్యాయాలు, అక్రమాలు, అనైతిక కార్యక్రమాలతో ఈ రోజున మీరు పోలీస్ స్టేషన్లను రాజకీయ కేంద్రాలుగా మార్చేశారు. సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమైనా చెప్పుకుందామంటే ఆ పోలీసు ఏం కేసు పెడతాడు? ఎందుకంటే పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో బాధితుల మీద కేసు పెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. 50 మంది మీద కేసులు బనాయించారు. ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించుకున్నారు. మీరు గెలిచామనుకున్నారు. మేము దాన్ని ఒప్పుకోం. అది గెలుపు కాదు, అది పోలీసు యొక్క గెలుపు. నా చేతిలో ఒక 10 మంది పోలీసులు మీరు పెట్టి, సుధాకర్ బాబు ఒక 10 ఎలక్షన్స్ గెలిపించి తీసుకురావాలి అంటే బ్రహ్మాండంగా తీసుకురావచ్చు. అదేం పెద్ద విశేషం కాదుగా. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఒక జెడ్పీటీసీ ఎన్నికల మీద ఫుల్ ఫోకస్ పెట్టి 4-5 మంత్రులు పంపించేసి, ఒక 10 మంది ఎమ్మెల్యేలు పంపించేస్తే ఎన్నికలు ఎలా జరుగుతాయి? మీరు ఆ విధంగా పోలీసుల్ని వాడుకుంటున్నప్పుడు ఆ పోలీస్ మైండ్ ఎలా ఉంటుంది? నీకు అనుకూలంగా పనిచేయాలని ఉంటుంది, నువ్వు చెప్పినట్టు వినాలని ఉంటుంది. నీ గుడ్ బుక్స్లో బాగా చక్కగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, లోకేష్ గారు చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చేసామండి, మరి మీరు చెప్పినట్టు చేసామండి, మరి మా సంగతి ఏందని ఇంకో నెక్స్ట్ పోస్టింగ్ అడుక్కోవచ్చు. అదే కదా.
అదేగా మాకు అర్థం కాని తెలియని వ్యవహారాలు ఇవన్నీ అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అసెంబ్లీల వారీగా ఒక లిస్టు పెట్టుకొని ఈ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమర్థుడైన నాయకుడు ఎవరు, ఆ నాయకుడి యొక్క నైతిక స్థైర్యాన్ని ఎలా దెబ్బతీయాలి, అతను గ్రామంలో ఉండనీయకుండా ఎలా చేయాలి, అతను పరారయ్యేటట్టు ఏం చేయాలా, అతని మీద ఎలాంటి తప్పుడు కేసులు బనాయించవచ్చు, ఎవడిని పంపించేయచ్చు అని ఒక లిస్టు పెట్టుకొని ఒక పథకం ప్రకారం మీరు ఈ విధంగా దాడులు చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా చంపివేసి మీరు చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. మీకు మనసు అనేది ఉందా అని అడుగుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో కూర్చున్న ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి నువ్వు జైల్లో పెట్టావు. ఇంకా చిత్తశుద్ధి, ఆత్మవిమర్శ, నైతికత్వం ఎక్కడుందని అడుగుతున్నాం. మీరు జైల్లో ఉన్నారు కాబట్టి మీరు జైల్లో ఉన్నటువంటి కేసులో నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరి యొక్క దృష్టిని మలచడానికి అందరినీ జైలుకు పంపాలి. అందరిని ఒక్క రౌండ్ జైలుకు పంపించేసి అందరు అబ్బాయి నేనున్నాను కాబట్టి అందరూ జైల్లో ఉన్నారు, మేము అందరూ సమానం. అదేగా ఇప్పుడు మీరు చెప్పదలుచుకుంది ఈ రాష్ట్రంలో. అదేగా మీరు పోలీస్ వ్యవస్థను మొత్తాన్ని కూర్చోబెట్టి ఎస్పీలు అందరిని కూర్చోబెట్టి నేర్పించింది నిన్న. మాకు అర్థమవుతుంది అయితే, ఎందుకంటే మాకు నమ్మకం లేదు దొరా. చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు నమ్మకం లేదు దొరా. ఎందుకంటే దొరవారు ఎప్పుడు అలాగనే గత చరిత్రలో అలాగే పనిచేశారు, ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తారు. ఎక్కడ పూర్తిగా మీరు ఈ రాష్ట్ర ప్రజలందరికీ సహేతంగా ఖచ్చితంగా నేను సాక్ష్యంతో చెప్పగలుగుతానంటే, నిన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దాడిని ఖండించావా చంద్రబాబు నాయుడు? ఇది తప్పు అని ఎక్కడైనా చెప్పావా? మీ పార్టీలో పనిచేసిన ఆనాటి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మీ మామయ్య యొక్క సహచరుడిగా మంత్రిగా పనిచేసిన ఆ కుమారుడి యొక్క కుటుంబాన్ని, ఆ తల్లిగారు ఇంట్లోనే ఉంటే దారుణాతి దారుణంగా నీ అల్లరి మొక్కలు, రౌడీ మొక్కలు దాడి చేస్తే కేసు ఎవరి మీద పెట్టారు తెలుసా? మిత్రులారా, ఈ రాష్ట్ర ప్రజలారా గమనించండి. కేసు తిప్పి ప్రశాంత్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ని తీసుకొని ప్రసన్న కుమార్ రెడ్డి మీద కేసు బనాయించిన నువ్వు ఈ రోజున పోలీసులను కూర్చోబెట్టుకొని నైతికత గురించి మాట్లాడితే ఏం లాభం ఉంటుంది?